తిరుపతి ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న హర్షవర్ధన్ రాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నన్ను నమ్మి మరోసారి తిరుపతి ఎస్పీగా అవకాశం ఇచ్చింది. ప్రజలకు అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంగా పనిచేస్తా. జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని పునరావృతం కాకుండా పనిచేస్తానని, ట్రాఫిక్ సమస్యలను పునరుద్ధరిస్తారని, మార్క్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు అని, శాంతి భద్రతలను పరిరక్షిస్తూ పనిచేస్తూ ముందుకు వెళ్తానని, గంజాయి పరిరక్షణకు ప్రత్యేక టీం ఉందని, ఎప్పటికప్పుడు నివారణ చర్యలు చేపడతామని అన్నారు. ఈరోజు మళ్ళీ జిల్లాకి మరొకసారి ఎస్పీగా సర్వ్ చేసేటటువంటి అవకాశాన్ని కలగడం అనేది నిజంగా ఏడుకొండల స్వామి నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తాను. సో దీనికి కారణమైనటువంటి ప్రభుత్వం నా మీద ఎంతో నమ్మకంతో ఈరోజు ఇక్కడ ఎస్పీగా పంపించింది. దానికి నేను మన ఆనరబుల్ సీఎం సార్కి, అట్లాగే మా రెస్పెక్టెడ్ పిఎస్ సార్కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ తిరుపతి జిల్లా ప్రజలకి మళ్ళీ సర్వ్ చేసేటటువంటి అవకాశం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. సో ఈ ప్రయత్నంలో మా పోలీస్ శాఖ అందరూ కూడా మరింత మెరుగైన సేవలు అందించే విధంగా పోలీస్ వారికి ప్రజలకి అందుబాటులో ఉండి జవాబుదారీతనంగా పనిచేసే విధంగా నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి సో పత్రిక మీ అందరి తరఫు మీ ముఖంగా అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. సో కాబట్టి ఏదైతే ఇదివరకు మనకి తిరుపతిలో ఏదైతే ఇష్యూస్ అంటే తిరుపతి అందరికీ తెలిసిందే చాలా పెద్ద పుణ్యక్షేత్రం, మనకు అందరికీ కూడా అదొక హోలీ టౌన్. సో కాబట్టి ఇక్కడ ఏదైతే ఆ శాంక్టిటీ ఉందో మన శాంక్టిటీని ప్రిజర్వ్ చేసే విధంగా, అది ఉంచే విధంగా పనిచేయడం పోలీసు వారికి ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చేటటువంటి బయట నుంచి పిలిగ్రిమ్స్ కావచ్చు, మన ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మంచిగా సేవ చేస్తే అది దేవుడికి సేవ చేసినట్టుగానే అందరూ భావిస్తారు. సో అదేవిధంగా ఆ విధంగానే పోలీసు వారందరూ కూడా రానున్న రోజుల్లో ఉద్యోగం చేసే విధంగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. మార్క్ అనేది ఇప్పుడు ఏం చూపిస్తానని ముందుగా చెప్పలేను. అంటే మనం చేసే ప్రయత్నము చెప్పాను కదా, లాస్ట్ కూడా అదే చెప్పాను. ఏదైతే మనం చేయాల్సిన డ్యూటీస్ ఏదైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వర్తించాలి. ప్రజలకి మరింత అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. సో ఆ ప్రయత్నంగా మనం చేస్తూ పోతే మార్క్ అనేది తర్వాత ప్రజలు కానీ వాళ్ళే నిర్ణయిస్తారు, ఇది బాగా చేస్తారా లేదా అని చెప్పి. కాబట్టి కష్టపడి పనిచేయడం వరకే నేను ప్రస్తుతానికి ఆలోచిస్తున్నాను. సో చూద్దాం ఎటువంటి మార్క్ పడుతుందనే మళ్ళీ. So Jan 8th standard lo 6 devotees lost their lives, and moving ahead as you take charge, Rasapuri festival is fast approaching. So what precautions are you taking to avoid such mishaps? In fact, ఇప్పుడు మనకు పాస్ట్ ఇన్సిడెంట్ తోటి కమింగ్ నరసప్తం అనేది వెరీ ఇంపార్టెంట్ టాస్క్. కాబట్టి దానికి ఈరోజు మార్నింగ్ కూడా వీ హ్యాడ్ ఏ detailed meeting with the UO sir and HTU and everyone of the every TTD official concerned. They have participated in the meeting. So ఆ మీటింగ్ లో కూడా ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో విల్ బి మేకింగ్ ఆల్ నెసెసరీ మెజర్స్, taking all necessary steps to see that no such untoward incident happens in the days to come. So maybe extra component of force పెట్టుకోవడం, ఏదైతే లాస్ట్ బందోబస్తు ఎక్కడైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో అవన్నీ కొంచెం ఓవర్కమ్ చేసి బెటర్గా చేసేదానికి చూడటం, అండ్ పబ్లిక్లీ వచ్చిన పిలిగ్రిమ్స్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది క్రౌడ్ మేనేజ్మెంట్. సో ఆ దిశగా మా పోలీసు కూడా కొంచెం లిటిల్ మోర్ ట్రైనింగ్ ఇస్ రిక్వైర్డ్ ఐ బిలీవ్. సో అవన్నీ కూడా చేసి ఖచ్చితంగా మనం బాగా చేసేదానికి ప్రయత్నం చేస్తాం. So government has set the priorities straight in terms of streamlining the police functioning across the state. What are your priorities going to be in line with the government's? My priorities would be, first one is visible policing, then of course community policing, then third maintenance of law and order, maintaining peace and public order in the society. Those are going to be my main priorities. So the rest all control of Ganja is also one of the top priorities. So దానికి సంబంధించి కూడా ఏదైతే also
we have taken some measures, and my predecessor also he has continued it, and while he has also done an excellent job. అది ఎట్లా కంటిన్యూ చేస్తాము అండ్ రిమూవల్ ఆఫ్ పబ్లిక్ న్యూసెన్స్ ఇన్ ఓపెన్ ప్లేసెస్ కూడా దట్ హ్యాస్ బీన్ మై మెయిన్ ప్రయారిటీ ఆ టైంలో. ఎక్కడ పబ్లిక్ బూజింగ్ లేకుండా కొంచెం ఓపెన్ ప్లేసెస్ లో సొసైటీలో ఆ న్యూసెన్స్ లేకుండా ఉండే విధంగా, సో దాని గురించి కూడా మనము చేస్తాం. ఓవరాల్ గా పోలీసు ఉన్నారు, పోలీస్ ఇస్ డూయింగ్ దేర్ జాబ్. సో మన పోలీస్ దగ్గరికి వెళ్తే మనకు మన గ్రీవెన్స్ కి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనే ఒక నమ్మకాన్ని మనం ప్రజలకు కల్పించాలి. సో అదే డైరెక్షన్ లో వర్క్ చేస్తాం. అవును, అది గాంజాదానికి సంబంధించి దానికంటూ ఒక స్పెషల్ టీమ్ ఒకటి ఉంది ఢిల్లీతో. ఖచ్చితంగా వాళ్ళు కంటిన్యూస్ గా కూడా లాస్ట్ 8 months నుంచి కూడా కంటిన్యూస్ చేస్తున్నారు. చాలా కేసెస్ ఆఫ్ గాంజా కూడా సీజ్ చేశారు, చాలా మంది అరెస్ట్ చేశారు. మేము అదే డ్రైవ్ కంటిన్యూ చేస్తాం. మనకి ఏదైతే ఈ ట్రైన్స్ లో కావచ్చు, బస్సెస్ లో కావచ్చు, ఇవన్నీ వస్తున్నాయో ఇవన్నీ కూడా ప్రాపర్ గా మనం విజిలెంట్ గా ఉండి వాటికి ప్రాపర్ మెజర్స్ తీసుకొని గాంజా ప్రివిలెన్స్ తగ్గించేదానికి మనం అన్ని మెజర్స్ తీసుకుంటాం. సార్, గత ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారని పోలీసులు ఎలక్షన్ కమిషన్ వేడి చేస్తుంది. ఒకేసారి గతంలో 10 మంది మీద వేడి చేస్తుంది. అసలు మనం ఎందుకు డ్యూటీ చేయాలి? మనోధైర్యం లేకుండా చాలా మంది పోలీసులు ఉన్నారు. ఇది మనోధైర్యం కల్పిస్తారా? డిప్యూటీ సీఎం చెప్పినట్టు క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా మా పోలీసులకు తెలియదు. వీటన్నిటి మీద ఎంత చర్య తీసుకున్నారు? అంటే కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయండి, టఫ్ టైమ్స్ ఉంటాయి. సో ఆ టఫ్ టైమ్స్ కి మనం ఓవర్కమ్ చేసి మనం బెటర్ గా రావడం వల్లే ఉంది మన అంటే మన రావాలి అటువంటి ఎఫిషియన్సీ. థ్యాంక్ యూ. సో కాబట్టి టఫ్ టైమ్స్ కాబట్టి అందరికీ మరొకసారి కాన్ఫిడెన్స్ ఈ విధంగా లీడర్షిప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో నా ఈ సపోర్ట్ స్టాఫ్, నా సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో, నా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని కొంచెం మనసులో పెట్టుకుని అందరూ కూడా బాగా చేసినట్టయితే, కోఆర్డినేటెడ్ గా కలెక్టివ్ గా చేసినట్టయితే ఖచ్చితంగా కూడా మళ్ళీ ఆఫీసర్స్ లో ఆత్మస్థైర్యం కావచ్చు, ఆ మనోధైర్యం అనేది వస్తుందని నేను భావిస్తాను. అంటే కొన్ని 1-2 ప్రోగ్రామ్స్ ఇట్లా జరిగినప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చేటటువంటి ఈవెంట్స్